హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. ఒక 2 months నుంచి అయితే వ్లాగ్స్ సరిగా రిలీజ్ చేయట్లేదు. రీజన్ వచ్చేసి నేను ఎక్కడికి ట్రావెల్ చేయట్లేదు. బికాస్ పాపకి 10th ఎగ్జామ్స్ అవ్వటం వల్ల నేను ఎక్కడికి ట్రావెల్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు మా పాప 10th ఎగ్జామ్స్ అయిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి తిరుమలకి వెళ్తున్నాము. తిరుమల కొండ దర్శనం చేసుకొని అక్కడి నుంచి వచ్చేసి శ్రీకాళహస్తికి వెళ్తున్నాము. అండ్ కాళహస్తిలో వచ్చేసేసి అమ్మవారికి స్వామివారికి అభిషేకం అయితే ఉందన్నమాట. సో ఈసారి మన టెంపుల్ వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి అన్ని ఆలయాలు వచ్చి ముఖ్యమైన ఆలయమైన తిరుమల రాకపోతే ఎలా చెప్పండి? సో ఈసారి మిమ్మల్ని అందరినీ చాలా 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 అలరించడానికి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర అయితే మీ ముందుకు రాబోతుందనమాట. సో మిస్ చేయకుండా ఈ వ్లాగ్ని అయితే చూడండి. సో అన్నీ కూడా ఇంకా మనం జర్నీలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ 6:30 6:45 అయిపోతూ ఉందనమాట. 5:30 అనుకున్నాము, బట్ అవ్వలేదు, రాత్రి లేట్గా పడుకోవడం వల్ల. ఫస్ట్ అయితే తిరుమల కొండకైతే బయలుదేరుతున్నాం. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మా ఫ్యామిలీకి ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే అరుణాచలంలో శివయ్యని దర్శించుకోవటం కంపల్సరీ అలవాటు అనమాట ప్రతి సంవత్సరం. యాక్చువల్లీ ఈ సంవత్సరం ఇంకా లేట్ అయిందనమాట. యూజువల్లీ జనవరి ఫిబ్రవరిలోనే వెళ్ళిపోతాము, మార్చి వచ్చేసింది ఈ సంవత్సరం. సో ఫస్ట్ అయితే కొండకెళ్ళి ఆ వెంకటేశ్వరుని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళేసేసి అన్ని విషయాలు మనం ఆన్ ద వేలో వెళ్తూ మాట్లాడుకుందామా. ఫైనల్గా అయితే మనమైతే కొండకి బయలుదేరిపోయామండి. అంటే తిరుమలకి అయితే బయలుదేరిపోయాము. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలాసార్లు తిరుమల వెళ్ళాను, కానీ అంత ధైర్యం సరిపోలేదండి నాకైతే ఆ వెంకటేశ్వరుడి చరిత్ర మీ ముందుకు తీసుకురావడానికి. అమ్మో, చెప్పగలనా లేదా, ఎక్కడన్నా ఒక చిన్న తప్పిదం జరిగితే బాబోయ్ అనుకొని ఆగానన్నమాట. కానీ ఇప్పుడైతే ధైర్యం చేశాను. ఆ వెంకటేశ్వరుడు 10 సార్లు దండం పెట్టుకొని ఫైనల్గా ధైర్యం చేశాను. సో ఇప్పుడు మనం ఆన్ ద వేలో అన్నపూర్ణ గ్రాండ్ అనే రెస్టారెంట్ దగ్గర ఆగామన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మనమైతే ఇప్పుడు కొండకి వెళ్తున్నాం. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పలేదు, నాకు అంటే నా ఒక్కదానికే అసలు దర్శనం టికెట్ ఏమీ లేదు. అలా బ్లైండ్గా స్వామివారి మీద భారం వేసి బయలుదేరిపోయానమాట. అండ్ ఇలా వెళ్తున్నప్పుడు చూడండి, 7 కొండలు రాగానే మీరందరూ ఖచ్చితంగా గమనిస్తే స్వామివారి ముఖం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. ఆయన నామాలు, ముక్కు, కళ్ళు, పెదాలు ఎంత క్లియర్గా స్వామివారి ముఖం కనిపిస్తుందో చూడండి. ఎంతమందికి ఇలా కనిపించిందో కామెంట్లో పెట్టండి. ఫైనల్గా అయితే మనం తిరుపతికి వచ్చేసామండి. ఇప్పుడు ఫస్ట్ మనమైతే కింద అలిపిరి దగ్గరికి వెళ్ళి లగేజ్ చెక్కింగ్ అంతా చేసుకొని కొండకైతే వెళతామన్నమాట. అదేంటి టికెట్ లేకుండా ఎలా వచ్చారనుకుంటున్నారా? నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళైతే ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళైతే అరేంజ్ చేస్తానన్నారు. చేసినా చెయ్యకపోయినా తిరుపతి అంటే నా వల్ల కాదండి. ఎవ్వరు పిలిచినా సరే వెళ్ళిపోతాను. స్వామివారి దర్శనం అయినా అవ్వకపోయినా ఆ మాడప వీధుల్లో అలా ఆయన ముందు కూర్చొని కాసేపు ఆయన్ని నామస్మరణ చేసుకుంటే చాలు. ఆయన దర్శన భాగ్యం దొరికిద్దా దొరకదా ఎన్ని పక్కన పెట్టేయండి. అక్కడికి వెళ్ళామంటేనే ఒక పాజిటివ్, ఒక ఎనర్జీ. తిరుపతి అంటేనే చెప్పలేనంత ఎమోషన్ కదా మనకి. సో మీ అందరూ వచ్చేసామండి. ఫైనల్ గా జస్ట్ ఇప్పుడే కింద తిరుపతికి వచ్చాము. తిరుపతిలో కింద లగేజ్ చెకింగ్ అంతా అయిపోయి ఇప్పుడైతే కొండకు బయలుదేరుతున్నాం అనమాట. సో యూజువల్లీ ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మాకైతే తిరుమల దర్శనం చేసుకునే అలవాటు. కనీసం సంవత్సరంలో ఒక్కసారి కంపల్సరీ. ఇంకా వెంకటేశ్వర స్వామి దయ దలిస్తే గనక 2-3 సార్లు అయితే ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకుంటాం అనమాట. సో ఫైనల్ గా అయితే కొండకు వచ్చేసాము, వెళుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇంకా పైకి బయలుదేరుతున్నాము. ఇప్పుడు జస్ట్ చెకింగ్ అయిపోయింది, లగేజ్ చెకింగ్ అంతా. నాకు తెలియదు చెప్పొచ్చో లేదో, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సో లగేజ్ ని మనము దాంట్లో పెడతాం కదా, స్కానర్ లో పెడతాం కదా. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత లేడీస్ కి సపరేట్ గా, జెంట్స్ కి సపరేట్ గా చెకింగ్ చేస్తారు, తెలుసు కదా మీకు. అసలు లేడీస్ చెకింగ్ జరిగిందండి, ఎంత అద్భుతంగా జరిగిందంటే నా భూతో నా భవిష్యత్తు అనమాట. కనీసం వాళ్ళు మనల్ని సరిగ్గా తాకను కూడా తాకలా. ఇలా అన్నారు, ఏదో ఒక పౌడర్ పూస్తాం కదా అలా అనేసి వెళ్ళిపోండి అన్నారు. కొన్ని లక్షల మంది ప్రయాణించే, కొన్ని లక్షల మంది వెళ్లే ఒక పిలిగ్రిమ్ ప్లేసు, ఎంతో హై సెక్యూరిటీ ఉండాల్సిన ప్లేస్ లో జస్ట్ అలా అనేసి పంపించేస్తున్నారు. మరి అది ఎంతవరకు సేఫ్టీ అయితే నాకు తెలియదు. బహుశా సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండే ఉంటాయేమో లేండి, నాకైతే తెలియదు. నా చిన్న సలహా ఏంటంటే, అట్లీస్ట్ మనకి ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టు సెన్సార్ స్టిక్ ఉంటుంది కదా, అదైనా అయితే అట్లీస్ట్ కొంచెం బాగుంటది అని నా ఉద్దేశం. అంటే నేను ఎవరినో క్రిటిసైజ్ చేయాలనో లేకపోతే ఎవరైనా అనాలనో కాదు, కొంచెం జాగ్రత్తగా చెకింగ్ చేస్తే ఏంటంటే మనకి
మన సేఫ్టీ పర్పస్ నేను చెప్తున్నాను, అలాగే వేరే వాళ్ళ సేఫ్టీ కూడా. ఎవరు ఎలా ఉంటారు, ఎలా వస్తున్నారు అనేది తెలియదు కాబట్టి మన కోసం, మన ఆలయాలని, మన భక్తుల్ని జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం నా చిన్న సలహా అంతే. ఎవరినైనా ఇక్కడ ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడుంటే మాత్రం క్షమించండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని అయితే మాట్లాడట్లేదు. ఈ విషయాన్ని సెక్యూరిటీ పరంగా కొంచెం పెంచండి అని చిన్న సలహా ఇస్తున్నాను అంతే. సరే అండి, మనం ఆన్ ద వేలో వెళ్తూ స్వామివారి ఆలయ విశేషాలు అయితే మాట్లాడుకుందాము. కొండకైతే బయలుదేరిపోయామండి. ఇప్పుడు 7 కొండలు ఎక్కుతున్నాం అనమాట. నేను మీతో చెప్పాను కదా టికెట్ లేదు నాకు అని చెప్పి. టికెట్ లేకుండా అసలు ఎలా వెళ్తున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా అయితే లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో మా హస్బెండ్ వచ్చినప్పుడు శ్రీవాణి టికెట్స్ తీసుకొని వెళదాం అనుకున్నాం. కానీ అప్పుడు మా పెద్ద పాపకి 10th ఎగ్జామ్స్ వల్ల వెళ్ళలేకపోయానమాట. సో మార్చిలో మా పెద్ద తమ్ముడు వాళ్ళు వెళ్తున్నారు, చిన్న తమ్ముడు వాళ్ళు వెళ్తున్నారు అనమాట. సరే ఏదైతే అది అయిపోయింది అని చెప్పేసి చిన్న తమ్ముడితో నేను వస్తానని చెప్పేసి వచ్చేసానమాట. ఎందుకంటే ఇక్కడ మా పెద్ద పాప రావట్లేదు, నా చిన్న పాప వస్తుంది. సరే నాకు దర్శనం అయినా అవ్వకపోయినా నా చిన్న తమ్ముడితో నా చిన్న పాపను దర్శనానికి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. చూద్దాంలే, ఏదైతే అదైంది, ఇవన్నీ కాదు, ముందు కొండకు వెళదాము అనుకొని నేనైతే వాడితో వచ్చేసానమాట. సో నాకు టికెట్ దొరికిందా లేదా అనే కదా మీ అందరి డౌట్. చెప్తాను, ఎందుకంటే ఇప్పటి వరకు నాకే తెలియదు అనమాట టికెట్ దొరుకుతుందో లేదో అని. కానీ దొరుకుతుంది అని 100కి 100% నాకైతే నమ్మకం అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడికి రూమ్ తీసుకోవడానికి వచ్చానమాట. ఆల్రెడీ మీకు చెప్పున్నాను కదా, నేను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని. ఇక్కడ పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ లో రూమ్ అయితే ఆల్రెడీ వాళ్ళు పెట్టేసి ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే రూమ్ తీసుకోవడానికి వచ్చాను. సో ఫైనల్ గా నాకైతే రూమ్ ఇక్కడ ఇచ్చారనమాట. ఒక్క నిమిషం నేను పేరు చెప్తాను. వైకుంఠ నివాసము. చాలా 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 బాగుంది. ఈ రూమ్ వచ్చేసి నాకు 3,500 అయితే పడింది అనమాట. ఇది యాక్చువల్గా నేను పద్మావతి నగర్ ఏరియాలో అడిగాను, కానీ నాకు అక్కడ దొరకలేదు. సో ఇక్కడ ఇచ్చారు. ఇదైతే 3,500 పడింది. ఇది విఐపీస్ కి మాత్రమే స్పెషల్ పర్మిషన్, స్పెషల్ పెట్టించుకున్న వాళ్ళకి ఈ రూమ్స్ ఇస్తారనమాట. ఇప్పుడైతే మనం రూమ్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఒక రోజుకి 3,500, అడ్వాన్స్ 3,500 ప్లస్ మనము పే చేయాల్సింది 3,500. టోటల్ గా మన దగ్గర నుంచి అయితే 7,000 రూపాయలు అయితే వాళ్ళు తీసుకున్నారు. మెయింటెనెన్స్ అయితే చాలా క్లీన్ గా, చాలా నీట్ గా అయితే ఉంది. ఫస్ట్ లోపలికి వెళ్ళి రూమ్ లో అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. వావ్, రూమ్ కూడా చాలా బాగుంది. ఫుల్ ఏసీ, బెడ్ కానివ్వండి, లేకపోతే ఒక పక్కన కూడా ఒక చిన్న ఏమంటారు దివాన్ కూడా ఇచ్చారనమాట. చాలా నీట్ గా వెల్ మెయింటైన్ అయితే చేస్తున్నారనమాట. సో రూమ్ లో కాసేపు అయితే రెస్ట్ తీసుకొని సాయంత్రం అయితే ఇంకా అలా బయటకు వచ్చేసామన్నమాట. ఫస్ట్ తిరుపతి వస్తే రూమ్ లో కూర్చోవడం అనేది నా వల్ల అయితే కాదండి. అండ్ తిరుమలలో ఎన్ని రోజులుంటే అంత ఇష్టం తెలుసా నాకు. సో ఫైనల్ గా ఈవినింగ్ ఒక 5:36 బిట్వీన్ అయితే నేను, మా తమ్ముడు, నా చిన్న పాప బయటకు వచ్చాము. బయటకు వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, మాడప వీధుల్లోకి వచ్చి కాసేపు స్వామివారి ముందు కూర్చుంటే అబ్బా ఆ ఆనందమే వేరు నాకు. సో వచ్చానా 6 o'clock వచ్చాను. అప్పుడే స్వామివారికి చక్కగా స్వామివారిని తీసుకొని వస్తున్నారు. ముందు చక్కగా గజరాజులు అలా నడుచుకుంటూ వస్తుంటే వెనుక స్వామివారిని మాడప వీధుల్లో అలా ఊరేగించుకుంటూ వస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బ 2 కళ్ళు సరిపోలేదు తెలుసా. ఇప్పుడు స్వామివారిని దీపాలంకరణ సేవకు తీసుకెళ్తున్నారనమాట. అక్కడ ఇప్పుడు మనకి ఈవినింగ్ దీపాలంకరణ సేవ ఉంటుంది కదా, అక్కడికి స్వామివారిని తీసుకెళ్తారు. అండ్ ఇది పుష్కరిణి. తిరుమలకి వచ్చిన ఎన్నో లక్షల మంది జనాల్లో కొన్ని వందల మంది మాత్రమే పుష్కరిణిలో స్నానం చేయగలరు. అది అంత ఈజీ కాదు, దానికి కూడా మనకు అదృష్టం ఉండాలి. గత 40 సంవత్సరాలలో నేను ఒక్కసారి కూడా పుష్కరిణి స్నానం చేయలేదు తెలుసా. కానీ ఈసారి పుష్కరిణి స్నానం చేశాను. అది ఆ వెంకటేశ్వరుడి దయ వల్ల పుష్కరిణి స్నానం అయింది. ఇంకా అలా వచ్చి చెప్పాను కదా, మాడప వీధుల్లో కూర్చొని ఆ స్వామివారి ముందు ఆ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ అక్కడ వస్తున్న గోవింద నామాలు వింటుంటే అబ్బా ఇంకేం కావాలి జన్మకి అనిపిస్తుంది కదా. నేను అదే చెప్పాను కదా, ఏంటి నాకు దర్శనం దొరికినా దొరకకపోయినా ఆయన ఆలయం ముందు కాసేపు కూర్చోవాలి అంతే. అందుకే వచ్చాను నేను చెప్పాలంటే. కానీ వరాహస్వామి వారి ఆలయం ముందు ఉందండి క్యూ. వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ఉందో అంత క్యూ ఉందనమాట. విపరీతమైన క్రౌడ్ ఉంది. అండ్ ఇంకో విషయం మీకు చెప్పలేదు కదా, నాకు టికెట్ దొరికేసింది. నా తమ్ముడికి ఈరోజు 8:30కి దర్శనం ఉంది. వాడితో పాటు నాకు కూడా టికెట్ అయితే అరేంజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు
స్వామివారి ముందు కాసేపు కూర్చొని చక్కగా కాసేపు ఆయన నామస్మరణ చేసుకొని ఇంకా దర్శనానికి వెళదాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇప్పుడు కాసేపు స్వామివారి ఆలయం ముందు కూర్చొని దర్శనానికైతే బయలుదేరుతున్నాము. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు రాధిక కళ్యాణ్ ఛానల్. డే 2 తిరుపతి. సో నిన్న రాత్రి ఒక 8 o'clock దర్శనంకి అయితే వెళ్ళాము. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే హోప్లెస్, అసలు నాకు దర్శనమే లేదు, కానీ చూద్దాము అని చెప్పొచ్చు అనమాట. కానీ నాకు తెలిసిన వాళ్ళు, మీకు నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పుకున్నాను, గుర్తుంది కదా, నేను శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు రమణ గారు అని చెప్పి, సేమ్ రమణ గారే నాకు పాపం వెంటనే దర్శనం అదంతా అరేంజ్ చేసి ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు నాకు దర్శనం అరేంజ్ చేసేసి నన్ను కూడా మా బ్రదర్ తోటి దర్శనానికి అయితే పంపించాడనమాట. ఫీలింగ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ రమణ గారు. అండ్ ఈరోజు వచ్చేసి డే 2. ఇప్పుడైతే మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము, ఫస్ట్ వచ్చేసేసి జపాలికి వెళ్తున్నాము. అండ్ అక్కడి నుంచి వచ్చేసి వరాహస్వామి టెంపుల్. నిన్న మాకు టైం కుదరలేదు, ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు ఇంతవరకు ఇన్నిసార్లు వచ్చాను కానీ నేను ఎప్పుడు పుష్కరిణి స్నానం అయితే చేయలేదు. ఈసారి పుష్కరిణి స్నానము, స్వామివారి మాడప వీధుల్లో స్వామివారి తీసుకొచ్చినప్పుడు వచ్చాము, ఇవన్నీ నేనైతే మేము చూసాము. చాలా హ్యాపీ అయింది. 8 o'clock అయితే దర్శనానికి వెళ్ళాము, 300 రూపాయల దర్శనంకి. 10:45 కల్లా బయటకు వచ్చాము. కానీ లడ్లు అవన్నీ తీసుకొని రూమ్కి వచ్చేసరికి 12:30 అయిపోయింది రాత్రి. క్రౌడ్ ఎక్కువ లేదు, ఎట్ ద సేమ్ టైం ఉంది అని చెప్పలేము, లేము అని చెప్పలేము. కానీ లోపల చాలాసేపు 1 hour పైన లోపల ఎగ్జిట్ అవ్వడానికి టెంపుల్లో నుంచి ఆపేశారనమాట. దానివల్ల చాలా టైం టేకింగ్ అయిపోయింది. ఇవాళైతే డే 2, మనం ఇప్పుడైతే జపాలికి వెళ్తున్నాము. జపాలి వెళదాము అని చెప్పి ఈ అమ్మాయి ఏంటి మళ్ళీ మాడప వీధుల్లోకి వచ్చింది అనుకుంటున్నారా? ఫస్ట్ స్వామివారి ఆలయ చరిత్రను అయితే తెలుసుకుందాము, ఎందుకంటే చాలా ఉందండి ఆలయం గురించి చెప్పాల్సింది. సో ముందు ఆలయ చరిత్రని తెలుసుకొని ఆ తర్వాత మనము జపాలి గురించి అయితే మాట్లాడుకుందాం. ముందు ఆ వెంకటేశ్వరుడి ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. అసలు స్వామివారి ఇక్కడికి ఎలా వచ్చారు, ఏంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం మరియు తిరుపతి బాలాజీ ఆలయం అని అనేక నామాలతో ఈ ఆలయాన్ని పిలువబడుతూ ఉంది. ఇది భారతదేశములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, తిరుపతి అర్బన్ మండలం, తిరుమల కొండలలో ఉన్న ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు యొక్క రూపమైన వెంకటేశ్వరునికి అంకితం చేయబడిన ఆలయం. కలియుగములోని కష్ట నష్టాల నుండి మానవాళిని రక్షించడానికి ఆయన భూమిపై అవతరించాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. మరియు ఇక్కడ దైవాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. వెంకటేశ్వరుని బాలాజీ, గోవింద మరియు శ్రీనివాస వంటి ఇతర పేర్లతో కూడా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఈ తిరుమల కొండలు శేషాచలం కొండల శ్రేణిలో భాగం. ఈ కొండలు సముద్ర మట్టానికి 853 మీటర్ల ఎత్తులో ఉన్నాయి మరియు ఆదిశేషుని 7 శిరస్సులకు ప్రతీకగా 7 శిఖరాలను ఈ కొండలు కలిగి ఉన్నాయి. ఈ ఆలయం 7వ శిఖరం పైన వెంకటాద్రిపై శ్రీ స్వామివారి పుష్కరిణి అనే పవిత్ర జలాశయం దక్షిణ ఒడ్డున ఉంది. అందువలన ఈ ఆలయాన్ని 7 కొండల ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని తొండమాన్ రాజు నిర్మించాడు మరియు చోళులు, పాండ్యులు మరియు విజయనగర రాజులు కాలానుగుణంగా సంస్కరించారు. ఈ ఆలయం ద్రావిడ వాస్తుశిల్పంలో నిర్మించబడి మరియు క్రీస్తు శకం 300 కాలము నుండి కాలక్రమేణా నిర్మించబడిందని నమ్ముతారు. గర్భగృహాన్ని పవిత్ర స్థలం, ఆనంద నిలయం అని కూడా పిలుస్తారు. ప్రధాన దైవం వెంకటేశ్వరుడు గర్భగృహములో నిలబడి తూర్పు వైపు ముఖము చేసి ఉంటారు. ఈ ఆలయం వైకానస ఆగమ పూజా సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఈ ఆలయం 8 విష్ణు స్వయంభూ క్షేత్రాలలో ఒకటిగా మరియు 4000 దివ్య ప్రబంధములో పేర్కొన్న 108 దేవాలయాలలో 75వ దివ్య దేశంగా జాబితా చేయబడి ఉంది. తిరుమలలో దైవం ఆవిర్భవించడముతో ముడిపడి అనేక గాథలున్నాయి. ఒక గాథ ప్రకారం ఆలయములోని వెంకటేశ్వర స్వామివారి మూర్తి నిత్య, దైవ, కల్ప అంటే ప్రస్తుత కల్పం మొత్తం పూర్తయ్యే వరకు వెంకటాచలం అంటే తిరుమలలో కొలువై ఉండే శాశ్వతమైన దైవం వెంకటేశ్వరుడు అని నమ్ముతారు.
ఇక ఇప్పుడు మనము స్థల పురాణము అలాగే స్వామివారు తిరుమలలో ఎలా అవతరించారు అంటే స్వామివారి అవతార ఘట్టం గురించి మాట్లాడుకుందాము. స్థల పురాణము. ద్వాపర యుగములో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవునికి అడ్డగించి మహావిష్ణువు లక్ష్మితో పాటు శయనించి ఉన్నారని చెప్తాడట. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతోంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటూ ఉంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతంపై ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడి నుండి కదిలించమని పరీక్ష పెడతాడట. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండం అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతలు కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తను పట్ట సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయు ప్రభావం వల్ల అక్కడి నుండి వెళ్లి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధపడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తాను, అక్కడ మహావిష్ణువు వెలుస్తాడు అని చెబుతాడట. ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో శేషాద్రి శ్రీ మహావిష్ణువు వెలిశాడు. శేషావు మధ్య భాగం అహోబిళంలో శ్రీ నారసింహమూర్తిగా, తోక భాగమైన శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశాడు. ఇక వెంకటేశ్వర స్వామి వారి అవతార ఘట్టము. సౌనకాది మునులతో సూత మహర్షి ఇలా చెప్పాడట స్వామివారి అవతార ఘట్టం గురించి. కలియుగం మొదలైనది. కలిదోషం నివారణ కోసం మహర్షులందరూ సైమకారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారట. అయితే ఆ యజ్ఞ ఫలితాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతోందని చర్చించుకున్నారు. వారిలో భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తా అన్నాడట. ఆయన మహాతపశ్శాలి, అందువలన మునులందరూ కూడా సరే అని ఆమోదించారట. ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడట. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణా నాదములో మునిగి ఉన్నాడట. దానితో భృగు మహర్షికి కోపము వచ్చి, మహాతపశ్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు, సృష్టికర్తనని అహంకరిస్తున్నావా? నీకు భూలోకంలో ఎక్కడా పూజలు పునస్కారాలు లేకుండుగాక అని శపించాడట. ఆ తరువాత కైలాసానికి వెళ్ళాడట. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనంద నాట్యము చేస్తూ భృగు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షికి కోపంతో, శంకరా, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపశ్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపములోనే కాని నిజ రూపంలో ఎక్కడ కూడా ఆరాధన జరగగా ఉండుకాక అని శపించాడట. ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడట. మాధవుడు పానుపు మీద పడుకొని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాలాడుతూ ఉన్నాడట. ముని రాకను గమనించలేదు. భృగువు వెళ్లి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయట. అయినా శ్రీ మహావిష్ణు రవ్వంత కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావముతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాకచేత వైకుంఠం పరమ పావనమైనది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడట. భృగు మహర్షికి గర్వభంగమైపోయిందట. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవాదిదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి ప్రభు. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే, అతడే ఈ యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పేశాడట. మునులందరూ సత్రయాగము చేసి ఆ ఫలితాన్ని యజ్ఞ పురుషుడైన ఆ శ్రీ మహావిష్ణువుకే ధారపోశారట. ఇక అక్కడ వైకుంఠములో లక్ష్మీదేవికి కోపం వచ్చింది.
శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది ఆ లక్ష్మీ తల్లి. లక్ష్మి లేని ఇల్లు కళా విహీనమైపోయినది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు ఆ శ్రీ మహావిష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగిపోయింది, పాపభారం మోయలేకపోతున్నాను, నువ్వు భూలోకములో అవతరించి నన్ను కాపాడు అని కోరిందట. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీ కోసం వెతకడం ప్రారంభించినాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానము లేక పుత్రకామిష్ట యాగం చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించిందట. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూచి మోహించిందట. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతీదేవిని ఇచ్చి వివాహం చేశాడట. ఆకాశరాజు తరువాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుని అనే నామముతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిర్ణయించుకొని సాల గ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. ఇదండి మన కలియుగ దైవము ఆ వెంకటేశ్వర స్వామివారి మహత్యము, ఆలయ చరిత్ర, స్వామివారు ఎలాగ తిరుమలకి వచ్చారు అనేది అందరూ విన్నారు కదా. సో ఇప్పుడైతే మనము ఇక్కడి నుంచి అంటే తిరుమల నుంచి మనము రిటర్న్ అయితే బయలుదేరాము. ఇప్పుడైతే మేము శ్రీకాళహస్తికి వెళుతున్నాము. శ్రీకాళహస్తిలో రేపొద్దున స్వామివారికి అమ్మవారికి పొద్దున్నే 5 గంటలకి వచ్చేసేసి అభిషేకం ఉంది. అది చేపించుకొని అక్కడి నుంచి తిరుగు బెంగళూరుకి అయితే బయలుదేరుతామన్నమాట. సో ఫస్ట్ టైం మేము అభిషేకం అయితే శ్రీకాళహస్తిలో చేపించుకుంటున్నాము. చాలా 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 ఎక్సైటింగ్గా ఉంది. అంటే స్వామివారి ముందు అమ్మవారి ముందు మనం చక్కగా కూర్చొని కళ్ళారా చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనమైతే శ్రీకాళహస్తికి రిటర్న్ బయలుదేరామన్నమాట. వెళ్తున్నప్పుడు ఈ వ్యూ అన్నమాట, కొండ మీద నుంచి దిగుతున్నప్పుడు ఈ వ్యూ అయితే అదిరిపోయింది. తిరుపతి నైట్ వ్యూ అన్నమాట. సిటీ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. డైమండ్స్ మెరిసిపోయినట్టు ఆ లైట్స్ లో దగ్గ 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 చక్కగా మెరిసిపోతుంది తిరుపతి అయితే. చాలా చాలా బాగుంది. ఈ వ్యూ నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ నైట్ టైం ఎప్పుడూ నేను కొండ దిగలేదనమాట. ఇప్పుడు కొండ దిగుతున్నప్పుడు కొండకు కూడా లైట్స్ పెట్టారు. ఆ వ్యూ అనమాట ఇది. అసలు ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. ఏదో ఏమంటారు మన సంథింగ్ లైక్ గుహల్లో లైట్స్ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలాగనమాట. సో ఫైనల్గా మాటల్లోనే మనమైతే శ్రీకాళహస్తికి వచ్చేసాము. శ్రీకాళహస్తీశ్వరిని మీరు కూడా దర్శించుకోండి. రాత్రిపూట అమ్మవారు అండ్ శివయ్య అనమాట, పార్వతీ అమ్మవారు శివయ్య నైట్ చాలా బాగుంది. లైట్స్ వేసి ఉంటే అలా ఎంటర్ అవ్వగానే ఈ వ్యూ కనిపించింది. నాకైతే సూపర్గా అనిపించింది అనమాట. సో రాగానే ఫస్ట్ శివయ్య అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇప్పుడైతే మనము రూమ్కి బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే పొద్దున్నే 5ంటికి అభిషేకం అంటే మనకి అట్లీస్ట్ 3:30కి లేచి రెడీ అవ్వాలి. అండ్ మేమైతే రూమ్కి వచ్చేసామన్నమాట. సో ఇది శ్రీకాళహస్తిలో రూమ్ అనమాట. రూమ్ అయితే చాలా 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 బాగుంది. నేను తీసుకుంది ఎక్కడ అంటే హోటల్ లోటస్ గ్రాండ్. ఇది వచ్చేసేసి నాకు పర్ డే వచ్చేసేసి 2200 ఏమో పడింది మనకి. ఇది వచ్చేసేసి గేట్ నెంబర్ 4కి ఆపోజిట్ లైన్లో ఉంటుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంది. రూమ్ అయితే మాత్రం నాకైతే చాలా చాలా నచ్చింది. సో టోటల్ 2 రూమ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఫ్యామిలీ రూమ్స్ కూడా అయితే ఉన్నాయంట. ఎవరైనా వెళ్తే ట్రై చేయొచ్చు మరి. సో ఫైనల్గా తిరుమల నుంచి బయలుదేరిపోయేసేసి శ్రీకాళహస్తికి అయితే వచ్చేసామండి. ఆల్రెడీ మీరు రూమ్ చూస్తున్నారు కదా. సో ఇదే రూమ్ అయితే చాలా చాలా బాగుంది. హోటల్ లోటస్ పార్క్లో అయితే తీసుకున్నాను. హోటల్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కాళహస్తికి మొన్న వచ్చారు కదా అంటారు కదా. సో యాక్చువల్గా ఏంటంటే ఆ రోజే నాకు తెలిసిందనమాట శ్రీకాళహస్తిలో
అభిషేకం ఉంటుంది అని చెప్పేసేసి. అంటే నేను ఎవరో చెప్తే విన్నాను, కాళహస్తిలో యూజువల్లీ అభిషేకం ఉండదు అని కాదంట, స్వామివారిని తాకరు అని విన్నానమాట. సో అది కూడా నాకు క్లారిటీ లేదు. సో రేపు అభిషేకం అయిన తర్వాత అసలు విషయం అయితే తెలుస్తుంది మనకి, ఎలా జరుగుతుంది అభిషేకం అనేది. అందుకని రేపు అభిషేకం పొద్దున్నే తెల్లవారుజామున 5ంటికి అభిషేకాన్ని అయితే బుక్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కాళహస్తి వచ్చేసాము తిరుమల నుంచి. అనుకున్నట్టు తిరుమల అన్నీ చాలా 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 బాగా జరిగాయి. సో ఇప్పుడైతే కాళహస్తి రూమ్లో ఉన్నాం, చూసారు కదా. పొద్దున్నే కలుద్దాం మరి, ఉంటానండి.